ఏ ప్రభుత్వమైనా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకాలంటే సాధారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చూస్తుంటాం, లేదా సదరు మంత్రిని ఒప్పించి రాజీనామా చేయించడం చూశాం. కానీ మంత్రి పదవుల నుంచి తప్పించడానికి వ్యక్తిత్వ హరణం చేయడం ఇప్పుడు చూస్తున్నాం. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే రాజకీయం నడుస్తున్నది. ఇద్దరు ముగ్గురు మంత్రులను తప్పించేందుకు ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుకూల మీడియా ఛానళ్లకు లీకులిచ్చి కొందరితో సంబంధాలు అంటగట్టి వాటిని వ్యాప్తిలోకి తెస్తున్న విస్మయకర పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు మంత్రులపైన వేటుపడనుందా? తనకు లొంగని వాళ్లను బయటకు పంపి అనుకూలమైన వ్యక్తులకు పదవులు ఇప్పించుకునేందుకు ముఖ్య నేత పన్నాగం పన్నారా? లైంగిక ఆరోపణలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేయడం ఇందులో భాగమేనా? కావాలనే తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారా? కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారని గత అక్టోబర్లో ఎల్లో మీడియాలో రాసిన రాతలకు ఇప్పుడు జరుగుతున్నది కొనసాగింపా? తనను విఫల నేతగా చిత్రీకరించే కుట్రలకు త్వరలో ముగింపు పలుకుతానంటూ ముఖ్య నేత చేసిన శపథంలో పరమార్థం ఇదేనా? పొమ్మనలేక పొగబెట్టేలా అనుకూల మీడియాతో దాడులు చేయించి బయటకు వెళ్లిపోయేలా చేయడమేనా? అంటే గాంధీభవన్ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తుంది. 1980-90 మధ్య సీఎం పదవి కోసం హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించిన కాంగ్రెస్ సంస్కృతి ప్రజలకు అనుభవమే. 2009-13 మధ్య అధికార పీఠం కోసం అధిష్టానం కాళ్ల దగ్గర మోకరిల్లిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఇప్పుడు మరింత దిగజారి పీఠాన్ని పదిలం చేసుకోవడం కోసం తోటి మంత్రుల వ్యక్తిత్వంపై దాడులు చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఒకేసారి పలువురు మంత్రులపై లైంగిక ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ముఖ్యనేత ప్లాన్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ముగ్గురు మంత్రులను లక్ష్యంగా చేసుకున్నట్టు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక మహిళ మంత్రిపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు గుప్పించి ఆమెను అధిష్టానం ముందు అవినీతి పరురాలిగా నిలబెట్టినట్టు చర్చ జరుగుతోంది. తాజాగా ముఖ్యనేత తన అనుకూలమైన మీడియాతో ఇద్దరు మంత్రులపై తన ప్లాన్ అమలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మీడియా కథనాలను సాకుగా చూపి వారిని మంత్రివర్గం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతుంది అని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితో ఓ ఐఏఎస్ అధికారికి సంబంధం అంటగడుతూ కథనం ప్రసారం చేశారు. నిజానికి ఇదే కథనం వారం కిందట వేరే ఛానల్లో రాగా ఊహించినంత ప్రచారం దక్కలేదట. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాగా గుర్తింపు ఉన్న ఛానల్లో ప్రసారం చేయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనపై ఎల్లో మీడియా వ్యూహాత్మక దాడిని గమనించిన సదరు మంత్రి మీడియా ముందుకొచ్చారు. తనపై లైంగిక ఆరోపణలు చేసిన ఛానళ్లపై తనదైన శైలిలో ధమ్కీ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా మీడియా ముందు మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ కథనాల వెనుక ముఖ్య నేత ఉన్నారనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తన మాటల్లో ఘాటు తగ్గించినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది. తన కొడుకు చనిపోయిన రోజే సగం చచ్చానని, ఇంకా చాలదనుకుంటే తనకు విషం పెట్టి చంపాలంటూ మంత్రి ఉద్వేగంగా మాట్లాడటం వెనుక మర్మం ఇదేనని చెప్తున్నారు. నల్గొండ మంత్రిపై కథనం ప్రసారం చేసిన ఛానల్లోనే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి మహిళతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో మరో కథనాన్ని ప్రసారం చేసింది. మహిళా విలేకరులు, మహిళా అధికారులతో ఆయన అనుచితంగా ప్రవర్తించారని అందులో ఆరోపించింది. తనను ప్రేమించాలంటూ సచివాలయంలో విధులు నిర్వహించే ఒక మహిళా జర్నలిస్టును సదరు మంత్రి వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. నిజానికి ముఖ్య నేత ఈ మంత్రిపై ఎప్పటి నుంచో కత్తి నూరుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో గతంలోనే చర్చ. ముఖ్య నేత తన ప్లాన్ అమలు చేశారని, ఇందులో భాగంగా సహజంగానే ఎల్లో మీడియా అధినేత మొదట ప్రతిస్పందించారని అంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు లైంగిక ఆరోపణల కథనాలు ప్రసారం అయ్యాయని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇద్దరు మంత్రులపై ఏకకాలంలో ఒకే తరహాలో కథనాలు ప్రసారం కావడం వెనుక ముఖ్య నేత విసిరిన వల ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.